నిజమైన దోపిడీ కథ కర్ణాటక ఎస్బీఐ బ్యాంక్ హైస్ట్ 2024 అక్టోబర్లో కర్ణాటకలోని దావణగెరె నియమతిలో ఉన్న ఎస్బీఐ బ్యాంక్ బ్రాంచ్లో భారీ దోపిడీ జరిగింది. దొంగలు మొత్తం 17.7 కిలోల బంగారం దోచుకున్నారు. ఇది చాలా పెద్ద మొత్తమే. ఈ దోపిడీకి విజయ్ కుమార్ అనే వ్యక్తే మాస్టర్ మైండ్ అని పోలీసులు తరువాత గుర్తించారు. అతనికి 15 లక్షల రూపాయలు లోన్ కావాల్సి వచ్చింది, కానీ బ్యాంక్ తిరస్కరించింది. ఈ కోపంతో, నిరాశతో అతను దోపిడీ ప్లాన్ చేయడం మొదలుపెట్టాడు. దొంగల ప్లాన్ ఎలా వర్క్ అయ్యింది? గ్యాంగ్ మొత్తం 6 నెలలు ప్లానింగ్ చేసింది. బ్యాంక్కి ఎప్పుడు రష్ తక్కువ? సెక్యూరిటీ ఎక్కడ బలహీనంగా ఉంటుంది? వాల్ట్ ఎక్కడ ఉంది? అన్నింటినీ గమనించారు. వాల్ట్ని తెరవడానికి గ్యాస్ కట్టర్ వాడారు. సాక్ష్యాలను ఎలా నాశనం చేశారు? బ్యాంక్లో ఉన్న సీసీటీవీ కెమెరాలు, డీవీఆర్ మొత్తం తీసుకెళ్లారు. ఫోరెన్సిక్ టీంను కన్ఫ్యూజ్ చేయడానికి మిరప పొడి చల్లేశారు. స్నిఫర్ డాగ్ శ్వాసన పట్టకూడదనే. చివరికి ఏమైంది? పెద్ద ఎత్తున జరిగిన విచారణలో పోలీసులు గ్యాంగ్ను ఖచ్చితంగా ట్రాక్ చేశారు. మాస్టర్ మైండ్ విజయ్ కుమార్, అతని బావ, ఇంకా ఇతర సభ్యులను అరెస్టు చేశారు. దోచుకున్న బంగారంలో పెద్ద మొత్తాన్ని పోలీసులు తిరిగి రికవర్ చేశారు.